నమస్కారం ఇన్సైడ్ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిలతో సందడిగా మారిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి నివాసం ఆర్మూర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు ఎస్సీ వర్గీకరణ తర్వాత మాదిగలకు న్యాయం లేదు మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ మైలారం బాలు వెల్లడి కాంగ్రెస్ నాయకులతో సందడిగా మారిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి నివాసం టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారికి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో భేటీ అయ్యారు. అలాగే మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిలు ప్రజా నిలయానికి రాగా వారికి కూడా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులతో డిచ్పల్లిలో జరిగే పార్లమెంటు సమీక్షా సమావేశం గురించి చర్చించారు. అనంతరం సమావేశానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారిని బాల్కొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో సందడిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పీవీఆర్ భవన్లో నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వినయ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల కస్తూర్బా గాంధీ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ రాజు తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నూతన డైట్ మెనూపై విద్యార్థుల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గంగమణి తదితరులు ఉన్నారు. బీసీలకు ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఓబీసీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు న్యాయం చేస్తానని, 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి నేడు హామీని విస్మరించారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42 నుండి 62% వరకు ఇవ్వాలని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించి ప్రమోషన్లలో సైతం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ కార్యదర్శులు యుగంధర్, కిరణ్, బీజేపీఎం పట్టణ కార్యదర్శి ఉదయ్, దక్షిణామూర్తి, ఓబీసీ మోర్చా కార్యదర్శి రాము, ఉపాధ్యక్షులు నవీన్, గోపికృష్ణ తదితరులు ఉన్నారు. కామారెడ్డిలో ఇచ్చిన ఓబీసీలకు రిజర్వేషన్ చేస్తానని చెప్పేసి ఇంకా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. దాని కోసం అని చెప్పేసి ఇక్కడ మండల ఆఫీస్లో మెమోరాండం ఎంఆర్ఆర్స్ చేయడం జరిగింది. అలాగే స్థానిక ఎలక్షన్లలో ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎలక్షన్లలో బీసీలకు అధికంగా ఉన్నారు. వాళ్లకు అధిక రిజిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పేసి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఓబీసీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి ఈ యొక్క నిరసన తెలియజేస్తూ బీసీలను వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మనం మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది, వెంటనే తెలంగాణలో బీసీ కులగణన చేసి బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలి. వితౌట్ అంటే ఎక్కడ కూడా ఎన్నికలకు వెళ్లే ముందు బీసీలు ఎంతమంది ఉన్నారు కులగణన చేసిన తర్వాతే ఎన్నికలకు పోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఎంతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సైతం
బీసీలు వాళ్ళ యొక్క రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్ కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. మరి బీసీలకు కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ప్రమోషన్లకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలాంటి డిమాండ్లు ఒక నెరవేర్చకపోతే ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీని ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తారు. వర్గీకరణ సాధించుకున్న తర్వాత సైతం మాదిగలు ఇంకా పోరాటాలు చేయాల్సి వస్తుందని ఎంఆర్పీఎస్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ మైలారం బాలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో ఎంఆర్పీఎస్ ఆర్మూర్ మండల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ మైలారం బాలు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 1000 గొంతులు 1,00,000 డప్పులతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఎస్సీ రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదని, ప్రభుత్వ వైఖరులకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని, రిజర్వేషన్ ప్రక్రియను కొందరు అడ్డుకోవడం సరికాదని అన్నారు. మందకృష్ణ మాదిగ నిజామాబాద్ జిల్లాలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులున్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియ వర్గీకరణ లేకుండా చేయడం వల్ల మాదిగ బిడ్డలకు వేల ఉద్యోగాలు నష్టపోయినరు. మరి వర్గీకరణ సాధనకు ముందు నష్టపోయినాం. ఇప్పుడు వర్గీకరణకు సుప్రీంకోర్టులో అనుకూలం వచ్చిన తర్వాత కూడా మాదిగలు నష్టపోవడానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా మరి మాదిగలు తెలంగాణలో ఎంత ఉన్నారు అనేది మరి ప్రభుత్వాలకు మాదిగలను కనుక విస్మరిస్తే మరి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామన్న నిదానంతో 1000 గొంతుకలు 1,00,000 డప్పులతో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి హెచ్చరిక చేసి మరి మాదిగల వాటాను పొందేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెలాఖరులో మందకృష్ణ మాదిగ గారు మరి నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు. దాని విషయంలో ప్రతి ఒక్క మాదిగలు తరలి రావాలని చెప్పేసి సందర్భంగా మేము పిలుపునిస్తాం. తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లై హమాలీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 7వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా హమాలీ కార్మికులు మాట్లాడుతూ పెంచిన కూలీ రేట్లను ఇవ్వకుండా హమాలీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెంచిన కూలీ రేట్లను ఇవ్వాలని, హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం స్పందించే వరకు సమ్మెను విరమించమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా నాయకులు ఆరేపల్లి సాయిలు, హమాలీ కార్మికులు, ఏఐటీసీ నాయకులు తదితరులు ఉన్నారు. వాళ్ళకు ఇవ్వని ఏడాలా మేము సమ్మెకు దిగుతామని చెప్పేసి కూడా చెప్పాం. అయితే వాళ్ళు నిమ్మకు నీరెత్తినటువంటి ప్రవర్తన చేస్తున్నారు. ఇప్పటికి 7వ రోజు జరుగుతుంది. మాకు రేట్లను పెంచిన రేట్ల జీవోను విడుదల చేయమంటే కమిషనర్ ఏమో విలాసాలకు ఆడంబరాలకు విదేశాల్లో తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా మీద కనికరం, చిన్నపాటి హమాల మీద కనికరం చేయడం జరుగుతలేదు. ఏదైనా కానీ ఇలాగే చేస్తే ఆ జీవోను విడుదల చేయకపోతే మేము ఎంతవరకైనా పోరాడి జీవనం సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువు వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా పొల్కం గంగాధర్, ఉపాధ్యక్షుడిగా యాదగిరి గౌడ్, కోశాధికారిగా లక్ష్మీపతి, కార్యదర్శిగా అరుణ్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు తప్పనిసరిగా వాకింగ్ చేయాలని తెలిపారు. గూండ్ల చెరువు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి జిమ్ నిర్వహణపై మున్సిపల్ అధికారులు శ్రద్ధ చూపాలని కోరారు. చెరువు కట్టపై రాత్రి సమయంలో ఆకతాయిలు మద్యం సేవిస్తూ బీరు సీసాలు పగలగొట్టి వాకర్ సభ్యులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, పోలీసులు సైతం రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్ సభ్యులు వెంకటేష్, జో, శ్రీను, సంతోష్, రాజేశ్వర్, విజయానంద్, గంగాధర్, భూమేశ్వర్, శ్రీనివాస్, జగదీష్, రాజేశ్వర్, మోహన్, నందు, నర్సయ్య, రాజారెడ్డి, నారాయణ, శంకర్, రాజన్న తదితరులున్నారు. మరియు అందరూ వాకింగ్ అసోసియేషన్ అందరూ వాకింగ్కి వచ్చి ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన యొక్క వాకింగ్ అందరూ వాకింగ్కి వచ్చి హెల్త్ పరంగా వాకింగ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని కోరుకుంటూ, మరియు ఈ జిమ్ము, ఈ యొక్క కట్టకచ్చే వాకింగ్, కట్ట పరిశుభ్రత, దానికి సంబంధించిన సుఖ ఎమ్మెల్యే సభ దగ్గర సుఖ వాకింగ్ అసోసియేషన్ సభ్యులందరం పోయి నా తరఫున, మీ అందరి తరఫున మాకు ఇక్కడ ఏదైతే కావాలనుకుంటామో వాళ్ళందరూ ఎమ్మెల్యే సభ దగ్గరికి పోయి కోరుకొని అవన్నీ ఇక్కడ
సమకూర్చాలని కోరుకుంటూ ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నిర్వహిస్తున్న సివిల్ సప్లై హమాలీ కార్మికులను ఏఐటీసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా నాయకులు సాయిలు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో సమ్మె నిర్వహిస్తున్న హమాలీ కార్మికులను ప్రభుత్వం మొండి వైఖరితో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం సరికాదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి వైఖరి మానుకోవాలని సూచించారు. అరెస్ట్ అయిన వారిలో ఏఐటీసీ నాయకులు, సివిల్ సప్లై హమాలీ కార్మికులు తదితరులున్నారు. వీళ్ళు సమ్మెకు పూనుకున్నారు కాబట్టి తక్షణమే పెంచిన రేట్లను అమలు చేయాలని చెప్పనేసి మేము కోరుతా ఉన్నాము. ఇలా వీళ్ళు హమాలీలు కష్టాన్ని చెమట జీతాన్ని నమ్ముకున్నారు తప్ప ఎక్కడ అక్రమాలు చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు గతంలో అనేక రకాల పోరాటాలు బీఆర్ఎస్ మీద చేసి ఎన్నో కేసులు, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నారు. కానీ ఈ హమాలీలు చేస్తున్నటువంటి సమ్మె ముఖ్యమంత్రి గారికి కనిపిస్తలేదా అని చెప్పనేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, తక్షణమే హమాలీలకు పెంచినటువంటి రేట్లను మీరు అమలు చేయకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ అతి చిన్న కుటుంబాలైన హమాలీల సమస్యలే పరిష్కరించకపోతే మీరు రాష్ట్రంకు ఏం చేస్తారో అని చెప్పని మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాము. తక్షణమే పెంచినటువంటి 3 రూపాయలను విడుదల చేసి ఇలా హమాలీ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో జరిగే సిపిఎం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలకు విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ సిపిఎం పార్టీ 4వ రాష్ట్ర మహాసభలను సంగారెడ్డి పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని, మహాసభలకు వ్యాపారవేత్తలు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, అదేవిధంగా ఆర్థిక సహాయ సహకారం సైతం అందించాలని కోరారు. ప్రభుత్వాలు సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోకుండా ప్రజా కార్మిక వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాయని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయడానికి మహాసభల్లో తీర్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు గంగాధర్, డివిజన్ కమిటీ సభ్యులు భూమన్న, నాగరాజు, నవీన్ తదితరులున్నారు. ఇంటింటికి సిపిఎం కార్యక్రమం చేపడతా ఉంది. ప్రజల నుంచే తగిన ఆర్థిక సహాయం కోరుతున్నది. అలాగే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరం, వర్ణి, అట్లాగే బోధంతో సహా ఈ రోజు ప్రారంభమైన ఇంటింటి సిపిఎం పార్టీ కార్యక్రమం ప్రజలందరూ సహకరించాలని, నిరంతరం ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఉంటున్నటువంటి సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం ప్రజలందరూ స్పందించి తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరుతా ఉన్నాం. పాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం పాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. నేత్ర వైద్యురాలు డాక్టర్ ప్రవళిక 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మోతి బిందువు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, లయన్స్ క్లబ్ అధ్యక్షులు దినేష్ భాయ్ పటేల్, కార్యదర్శి ప్రసాద్, సభ్యులు వంశీరెడ్డి, సాయి కుమార్, జీవన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఇసుక గుట్ట వద్ద మొరం దందా జోరుగా సాగుతుంది. రెవెన్యూ అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోకపోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొరం దందా చేసేవారు అధికార పార్టీకి చెందినవారు కావడంతో అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇసుక గుట్ట ఒకప్పుడు వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుతం అక్రమంగా మొరం తవ్వకాలు చేపట్టడంతో అది కాస్త 10 ఎకరాలకు చేరింది. అధికార పార్టీ నేతలుగా అక్రమ రవాణా జోరుగా చేస్తున్నారు. అధికారుల నుంచి అనుమతులు లేకుండానే మొరం అక్రమ రవాణా చేస్తున్నారు. లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఈ విషయమై మొరం దందా వ్యాపారులను అడిగితే అధికారులకు మామూలు ఇస్తున్నామని బహట్లంగానే చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మొరం అక్రమ దందాను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైతుల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి సంక్షేమ పథకాలు రైతులకు ఇంటింటికి చేరుతాయని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
బాన్స్వాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు దుర్భర పరిస్థితి గడిపారని, బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేటీఆర్ ఏవేవో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదన్నారు. మళ్లీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేవలం 5,000 మంది రైతులకి అది కూడా 5 సంవత్సరాల చివరి ఎన్నికల ముందు చెల్లించడం జరిగింది. మరి ఇన్ని అప్పుల కుప్పను చిప్ప చేతికి ఇచ్చి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఈనాడు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఒక్కొక్కటి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. అంటే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏదైనా మాట్లాడితే దానికి అది అంటే ఆధారంగా అవాస్తవాలు బలవైతే ప్రయత్నం చేస్తాను. అట్లాగే ఈ రోజున చాలా అంశాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. రెండవది పరిపాలన అనేది చక్కగా నడుస్తాం, ప్రజాపాలన. ఒకనాడు మేము మంత్రులుగా ఉండి కూడా ఆనాడు ప్రగతి భవన్కు వెళ్ళే పరిస్థితి లేకుండే. 20 ఫామ్ హౌస్ కడితే గేట్ నుంచి బయటకు వచ్చేది, కళ్ళకు నేర్పించే పరిస్థితి. అటువంటిది నాడు సెక్రటరీకు ఎమ్మెల్యేలో పోయే పరిస్థితి ఉండే, ఎంట్రీకి అవకాశం లేకుండే. ఈ రోజున సగటు పౌరుడు, సాధారణ వ్యక్తి కూడా ఇలా ప్రజాభవన్ పోతా ఉన్నారు, సెక్రటరీ పోతా ఉన్నారు, మంత్రులు కలుస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి వస్తారు. బస్తీ దవాఖానాలో ఎప్పుడు సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదేశించారు. మంగళవారం నగరంలో 34వ డివిజన్లో పర్యటించారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే ధన్పాల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య తక్కువగా ఉంటే ఓపీ రిజిస్టర్లో ఎక్కువగా ఎందుకు నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో మందులు పక్కదారి పడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. రిజిస్టర్లో నమోదు చేసిన రోగుల ఫోన్ నెంబర్కి స్వయంగా ఎమ్మెల్యే ఫోన్ చేయడంతో ఈ తతంగం బయటపడింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ ప్రారంభిస్తున్నట్లు స్పష్టమవుతుంది. 3 రోజుల పాటు నడవనున్న ప్రత్యేక బస్సులు ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తాయని పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు, ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ 1, నిజామాబాద్ 2, బాన్స్వాడతో పాటు కామారెడ్డి నుంచి హైదరాబాద్, విజయవాడ వరకు స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తగినన్ని బస్సులను నడుపుతామన్నారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు, అలాగే 16 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో మహిళలు విధిగా 0 టికెట్లను తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకొని సురక్షితంగా, సుఖవంతంగా తమ ఊళ్లకు వెళ్లి రావాలని కోరారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్మూర్ 7382843133, బోధన్ 9849500725, నిజామాబాద్ 9959926022, బాన్స్వాడ 9491105706, కామారెడ్డి 08468220281 సంప్రదించాలని సూచించారు. సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాజీ మంత్రి కేటీఆర్పై కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖత్వమని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విమర్శించారు. కాళేశ్వరం పైన అవినీతి జరిగిందంటాడు, కార్ రేసులో అవినీతి జరిగిందంటాడు. ఏసీబీ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ అన్నారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు, అక్రమ కేసులు పెడుతున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. రేవంత్ రెడ్డి చేసే కుట్రలు తాత్కాలికమేనని అన్నారు. ఈ కార్ రైస్ వల్ల దేశానికి మంచి పేరు వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకటయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, ఏఆర్లీం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొట్టడం అనేది మామూలుగా జరుగుతుంది, ప్రతి కోర్టులో జరుగుతూ ఉంటుంది.
పార్పిటీస్ కొట్టేస్తూ జస్టిస్ గారు ఏమంటారంటే కేసు కొనసాగించండి అని చెప్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పు చేసినట్టు, శిక్ష పడినట్టు, జైలుకి వెళ్ళినట్టు అడ్డమైనటువంటి సోషల్ మీడియా పోస్టులు పెడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు మా కేటీఆర్ గారిని అవమానపరిచే విధంగా వాళ్ళు చేస్తున్నాను. నేను కొన్ని విషయాలు ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చున్నదే అబద్ధాల మీద కూర్చున్నాను. అబద్ధాల హామీలు ఇచ్చి ఆ కుర్చీని కూర్చుని ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నావు. నీ అలవాటు కూడా లేదు. ఏదో రకంగా ఏదైతే ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండో ఆ పెట్టిన ఇంప్లిమెంట్ చేయక సాధారణంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. మరి గతంలో కవిత మీద ఇదేంటి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్, ఈరోజు కేటీఆర్ మీద. కేటీఆర్ తప్పేమని ఉందా? కేటీఆర్ సొంత వ్యాపారం చేసుకున్నా. నువ్వు ఒక దొంగ. రెడ్ హ్యాండ్గా నోటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్గా 50 లక్షలతో దొరికిన దొంగలు. కేటీఆర్ అంటే ఒక ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ శాఖ మంత్రిగా మరి ఆయన ఒక మన రాష్ట్రానికి ఒక ప్రఖ్యాతి తీసుకొద్దాం, ఇన్కమ్ తీసుకొద్దామని ఈ కాంగ్రెస్ పెడితే నువ్వు దానిలో తప్పుడు కేసు భరించి ఈరోజు ఈ ఏసీపీ అండ్ ఇది ఎక్కడికైనా వస్తుందండి. యాంటీ కరప్షన్ ఆఫ్ బ్యూరో, ఇక్కడ కరప్షన్ జరగలేదు. నువ్వు యాంటీ కరప్షన్ ఆఫ్ బ్యూరో ఎట్లా ఇవ్వాలంటే ఇదంతా ముఖ్యమంత్రి. వైద్య ఆరోగ్య శాఖ హెచ్ఎంపీవీ నూతన వైరస్పై వైద్యులు అప్రమత్తమై అనుమానితులను ముందస్తుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. నీలోఫర్ గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లకు అధికారులు సిద్ధమవుతున్నారు. అనుమానితులు ఉంటే శాంపిళ్లు సేకరించి అవసరమైతే పూణె జాతీయ వైరాలజీ ల్యాబ్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొన్న అనుభవంతో హెచ్ఎంపీవీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. నాడు ప్రతి ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేశారు. మౌలిక వసతులు సైతం పెంచారు. గాంధీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా మార్చి దాదాపు 50,000 మంది బాధితులకు చికిత్స అందించారు. కరోనా సమయంలో ఆక్సిజన్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో ఆనాడే గాంధీ ఉస్మానియా నీలోఫర్ నిమ్స్లో ప్రత్యేక ప్లాంట్లు అందుబాటులోకి తెచ్చారు. ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలపై కొంతవరకు హెచ్ఎంపీవీ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్న దృష్ట్యా వైరస్ ఉధృతి పెరిగితే ఆక్సిజన్ పడకలు అవసరం ఉంటుంది. కరోనా సమయంలో నీలోఫర్లో 1000 వరకు ఆక్సిజన్ పడకలు సిద్ధమై చేశారు. తగినన్ని ఐసీయూ పడకలున్నాయి. గాంధీలోనూ ఐసీయూ, ఆక్సిజన్ పడకలు కలిపి 1000 వరకు ఉన్నాయి. మరోవైపు వైరస్పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కళాశాలలో ప్రత్యేక వైరాలజీ ల్యాబ్ ఉంది. హెచ్ఎంపీవీ వస్తే స్థానికంగా పరీక్షలు చేసేందుకు ఎలా ముందుకెళ్లాలనే విషయమై అధికారులు చర్చిస్తున్నారు. ఈవీ కార్ రేసింగ్లో కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు రద్దు చేసి కేసు ముందుకు సాగే విధంగా చర్యలు చేపడుతుంది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించింది. ఏసీబీ అరెస్ట్ చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్ వేసింది. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ కాల్రా రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిషోర్ వాంగ్మూలం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు.
నిందితులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం ప్రశ్నించారు. ఇప్పటి వరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. విజయ్ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. విజయ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యందు ఇటీవల ఫ్రెషర్స్ ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల కొత్త ప్రయాణాలను ఆహ్వానించడంతో పాటు వారసత్వం కొనసాగిస్తున్న సీనియర్ విద్యార్థుల విజయాలను ఘనంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ చి సురేష్ స్వాగత ప్రసంగంతో శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఐక్యతను, ఉత్సాహాన్ని ప్రశంసిస్తూ వారు చదువులో, సహపాఠ్య కార్యక్రమాలలో విజయాలను సాధించాలని సూచించారు. కాలేజ్ చైర్మన్ కె నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సీనియర్ విద్యార్థుల విజయాలను అభినందిస్తూ నూతన విద్యార్థులకు ఆశాజనకమైన మాటలతో వారిని ఆహ్వానించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని సవాళ్లను స్వీకరించి అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నృత్యాలు, సంగీతం, స్కిట్స్ వంటి సాంస్కృతిక ప్రదర్శనలు విద్యార్థుల ప్రతిభను ఆవిష్కరించాయి. కాలేజీకి సేవలందించిన సీనియర్ విద్యార్థులకు ప్రత్యేక పురస్కారాలు అందించగా నూతన విద్యార్థులు వినోదాత్మక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం ఓటు ఆఫ్ థ్యాంక్స్తో ముగిసి అనంతరం విద్యార్థులు, ఫ్యాకల్టీ అనౌపచారికంగా మాట్లాడి తన అనుభవాలు, ఆకాంక్షలను పంచుకున్నారు. విజయ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థుల వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు మద్దతుగా సానుకూల, సమగ్ర వాతావరణాన్ని అందిస్తూ ముందుకు సాగుతుంది. They have conducted here a placement program in which more than I think 8 students or 8 outgoing students have been selected with the scale of, with the package of 2,72,000. It's a good package because once 8 students have been selected, why, how, on what parameter they have selected, the entire credit goes to our faculty. జిల్లా కేంద్రంలోని కాకతీయ స్కూల్లో క్రీడోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని సుభాష్ నగర్లో గల కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే క్రీడోత్సవ పోటీలు ఈసారి కూడా జనవరి 7న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ అంతర పాఠశాలల క్రీడా పోటీలలో కాకతీయ విద్యాసంస్థలకు చెందిన ఒలింపియాడ్ స్కూల్, సుభాష్ నగర్ ఒలింపియాడ్ స్కూల్, ప్రగతి నగర్ విద్యార్థులు వివిధ ఆటల పోటీలలో పాల్గొననున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, స్కేటింగ్, యోగా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇండోర్ గేమ్స్తో పాటు అథ్లెటిక్స్లో కూడా విద్యార్థులు పాల్గొంటారు. జనవరి 7, 8, 9, 10వ తేదీలలో జరిగే ఈ పోటీలలో పాల్గొని గెలిచే విద్యార్థులకు చివరి రోజు జనవరి 10, 2025 ముగింపు వేడుకలలో బహుమతి ప్రదానం చేయబడును. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సెల్వరాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు ఎంత ముఖ్యమో చెప్తూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభ వేడుకలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీరావు, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ దిగంబర్, అకాడమిక్ కోఆర్డినేటర్ ఫణీందర్, సుచరిత, క్రీడోత్సవ ఆర్గనైజర్లు శ్రీధర్ నాయక్, సాయిలు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈరోజు సుభాష్ నగర్ కేవైఎస్ పాఠశాలలో మనకి క్రీడోత్సవ్ స్టార్ట్ అయింది. ఇది 10th వరకు కొనసాగుతుంది. 10th రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ నగరం నడిబొడ్డులో ఉన్న పాఠశాల ఇది. మంచి లొకేషన్లో, సుభాష్ నగర్ లొకేషన్లో ఉంది. ఇక్కడ ఇలాంటి వసతులతోని ఈ పాఠశాల ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పిస్తున్న మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అవుతారు ఈ ఇన్స్టిట్యూషన్లో పనిచేయడానికి. ఎందుకంటే అకాడమిక్తో పాటు మనకి ఆటలు, పాటలు అన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఈ పాఠశాల పైన విద్యార్థులు చాలా మక్కువ చూపుతారు. ఈ 4 days స్పోర్ట్స్ ఈవెంట్లో పిల్లలందరూ గంతులు వేసుకుంటూ మనకు ఇక్కడ పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. ఈ పార్టిసిపేషన్ ఎంత ఉత్సాహంగా ఉందంటే అసలు పిల్లలు మైమర్చిపోతున్నారు. Myself Digambar Kapse, Kakatiya Olympiad School Vice Principal. Today we have inaugurated the Kridotsav inauguration ceremony for the Subhash Nagar campus. We are very much pleasure to announce that we have started the Kridotsav for the 1st to 10th class students, and I really thankful to our director sir Ramoji sir and our respected principal sir and our AMT staff Faninder sir and Sucharita madam
and I really appreciate our students. Why? Because this Kridotsav event has been started today and it will be continued till 9th of January, and 10th date we are going to do the prize distribution. In this Kridotsav we are conducting. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిలతో సందడిగా మారిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి నివాసం. ఆర్మూర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఎస్సీ వర్గీకరణ తర్వాత మాదిగలకు న్యాయం లేదు. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ మైలారం బాలు వెల్లడి. కాంగ్రెస్ నాయకులతో సందడిగా మారిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి నివాసం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.